వెలచినాడురా సమాధి వెలచినాడురా యేసు వెలచినాడురా సమాధి దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు తన శిష్యులైన వారు గ్రహించలేదు, ఆ మాటలు వారు అర్థం చేసుకోలేదు అనే మాటను మనం చదువుకున్నాం. మరొకసారి చదువుమా, పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, లేదా ముందుకు పంపించండి, అందరినీ ఇక్కడికి పంపించండి. మీకు లాస్ట్లో కేక్ చాక్లెట్ కావాలంటే ఇక్కడ రండి. అల్లరి చేస్తే కొందరు దగ్గరికి వచ్చి తిరిగినారంటే కాదు, కేక్ కావాలి, కేక్తో పాటు కొన్ని మిక్చర్ కూడా ఉంటాయి, కావాలంటే రండి. చిన్నపిల్లలకు మాత్రమే, అందరికి లేదు, అందరికి లేదు. రావాలి, ముందుకు రావాలి, అల్లరి చేయకూడదు. ఏనబ్బా గలాట్ మారపేడ, ఏనబ్బా చక్రాలు చేస్తావా, కొంచెం నీ చక్రాలు తీసేసుకో. అమ్మగారు చక్రాలు చేస్తావా అని పేరు పెట్టారు. అంటే ఊరికి తిరుగుతుంటాడు అనమాట, ఇంట్లో కానీ బయట కానీ ఊరికి ఉండడం ఒక చోట. మన తెలుగు భాషలో అనేవాళ్ళు కొంతమంది పిల్లలంట పొయ్యిలో పెడితే పంతలు వస్తారంట, పంతలో పెడితే పొయ్యిలో వస్తారు, అంత అల్లరనమా. ఇంకా అక్కడెక్కడే ఉన్నారు, మీకు వద్దా కేక్ వద్దా? అక్కడే చూడండి, కావాలి టేబుల్ మీద, నేను అబద్ధం చెప్పట్లేదు, టేబుల్ మీద కేక్ ఉంది, చాక్లెట్లు ఉన్నాయి, కావాలంటే ముందుకు రండి. చిన్నపిల్లలు వచ్చి మళ్ళీ ఇక్కడ అల్లరి చేస్తే కూడా లేదు. ఏమేం తెలుగుదక్కనడా నీవు అల్లరి చేస్తే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. వినండి ప్రియులారా, మరొకసారి చదువుమా. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న దినములలో తన శిష్యులైన వారికి అనేకమైన సంగతులు చెప్పారు. అయితే కొన్ని విషయాలు వారు గ్రహించలేదు అనే మాటను చూస్తున్నాం. ప్రభు చెప్పిన బోధ వారికి బోధపడలేదు, ఆ బోధను వారు అంగీకరించలేదు, ఆ బోధను వారు వారి మనసులో పెట్టుకోలేదు, అర్థం చేసుకోలేకపోయారు. ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు అనేక రీతులుగా తన సేవకులను మరుగు చేసి పరిశుద్ధాత్మ శక్తితో మనతో మాట్లాడుచున్న అనేకమైన మాటలు ఎంతవరకు గ్రహిస్తున్నారు? చెప్పిన ప్రసంగము చెప్పకుండా దేవుడు మనతో మాట్లాడుచున్నారు గనుక ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు? ఎంతమందికి బోధపడుతుందో ఈ మాటలు? ఎంతమంది ఇక్కడ విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో? దేవునికి అది ఎంతో విచారము, ఎంతో దుఃఖము. అందుకని ఈ ప్రసంగములకు దైవజనుడు పెట్టిన పేరేమిటంటే పునరుద్ధాన సిలువలు. పునరుద్ధానుడైన తర్వాత ప్రభువుకు సిలువ. ముందుగా సిలువ వేసిన వారేమో యూదులైతే, రెండవదిగా సిలువ వేసినది ఆయన శిష్యులు, ఆయనతో ఉన్నవారు. అలాగుననే నేటికి క్రైస్తవులు అని పిలువబడుచున్నవారు ప్రభువుకు సిలువ వేయించున్నారు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. పలుమార్లు మీకు చెప్పినట్లుగా సిలువ అనగా అర్థం ఏమిటంటే శ్రమ. సిలువ అనగా అర్థం ఏమిటంటే దుఃఖము. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత లేచిన కార్యం అనేది చాలా సంతోషకరమైన కార్యం.
చాలా ఆనందకరమైన కార్యం. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, పరలోకములో ఉన్న దూతలైన వారు ప్రభు లేచిన సంగతి వారికి ఎంతో ఆనందము కలిగించినది. అలాగనే పునరుద్ధానం అనే వార్త ప్రతి వారికి ఎంతో ఆనందాన్ని కలిగించే వార్త. కానీ ఇక్కడ విచారకరమైన కొన్ని సంగతులు పునరుద్ధానం తర్వాత జరిగాయి. ఏమిటి ఆ సంగతులు అంటే, మొట్టమొదటిగా చూసినట్లయితే వారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు. ఆయన బోధలు వారు గ్రహించలేదు. ఏమి చెప్పారు అంటే, అనేకమైన విషయాలు ప్రభు వారితో మాట్లాడారు. అందులో ఒక మాట ఏమిటంటే, ఆయన శ్రమను గురించి మాట్లాడారు, ఆయన మరణమును గురించి వారికి చెప్పారు, ఆయన పునరుద్ధానముల గురించి కూడా ప్రభు వారికి బోధించారు. అయితే వారు గ్రహించలేదు అనే మాట చూస్తున్నాం. ఒకవేళ వారు గ్రహించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేస్తారనే మాట శిష్యులైన వారు నిజంగా గ్రహించినట్లయితే, వారు నిజముగా మనసులో పెట్టుకున్నట్లయితే, మూడవ రోజున అందరూ వచ్చి ఎక్కడుండేవారు? మాట్లాడాలి. ఏం కూడా అర్థం అవట్లేదు. ఎక్కడుండేవారు? గుర్తు పెట్టుకున్నట్లయితే ఆ మాటలు, ప్రభు చెప్పిన మాటలన్నీ వారి మనసులో పెట్టుకున్నట్లయితే, మన ప్రభు సిలువ వేయబడిన తర్వాత మూడవ రోజుకు లేస్తానన్నారు, ఆయన లేస్తారు అని చెప్పి అందరు ఎక్కడ ఉన్నారు? అడిగా మాట్లాడాలి. ఉన్నారా? లేరు, ఒక్కరు కూడా లేదు. అది దేవునికి, అది ప్రభునకు ఎంతో బాధ, ఎంతో విచారము, ఎంతో దుఃఖము. అదే సిలువ అన్నారు. చదువుకుందాం ఒకసారి. ప్రియులను గమనించాలి. లూకా సువార్త 24:6-7 వచనాల్లో చూస్తే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనేది. బాగా వినాలి. ఆయన మీతో చెప్పారు కదా ముందుగా. ఫస్ట్ మనం చదువుకున్న వాక్య భాగంలో 18వ అధ్యాయం లూకా సువార్త 31వ వచనం నుండి ఒకసారి చదువమా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడిను. ఆయన అన్య జనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహాస్యము చేసి అవమానపరిచి ఆయన మీద ఉమ్ములు వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరలా లేచునని వారితో చెప్పాడు. అయితే వారి మాటలలో ఒక్కటైనను ఏమి చేయలేదట, గ్రహించుకోలేదు. ప్రభు చెప్తున్నారు కానీ వారి మనసులోనికి ఆ మాటలు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినట్లయితే అందరూ ఎక్కడికి వచ్చి ఉండేవారంటే సమాధి దగ్గర కాపల ప్రభువు కోసం ఎదురు చూసేవారు. లేస్తారు, ఎలా లేస్తారో చూద్దామని. కానీ ఏ ఒక్కరు రాలేదు అంటే అది యేసు ప్రభు వారికి ఎంతో శ్రమ, దుఃఖము, సిలువ. ఇక రెండవదిగా చూసినట్లయితే శిష్యులు రాలేదు కానీ కొంతమంది స్త్రీలు వచ్చారు. యేసు ప్రభు వారి యొక్క సేవలో శిష్యులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. కొంతమంది స్త్రీలు మా పేర్లు కూడా మనకు కనబడతాయి. వారిలో ప్రత్యేకంగా ప్రధానముగా కనబడే ఒక పేరు మగ్దలేని మరియ పేరు కనబడుతూ ఉంటుంది ప్రతి చోట. ఎందుకు? మగ్దలేని మరియ ఎంతో కృతజ్ఞత కలిగినది. దేవుడు తన జీవితంలో చేసిన మేలు మరచిపోయింది. కడ వరకు ప్రభును వెంబడించింది, విడిచిపెట్టకుండా ఉన్నది.
అయితే ఈ స్త్రీలు కూడా ఎందుకు వచ్చారు? ప్రభువు లేస్తారు, తిరిగి లేస్తారు చూద్దామని రాలేదు వారు. ఎందుకు వచ్చారట? లూకాసు సువార్త 24 మొదటి నుండి చదవమా. ఆదివారమున తెల్లవారు చుండినప్పుడు ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళింది. గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా గమనించాలి. మీ అందరికీ చెప్పే మాట, ఇక్కడ మీరు ఎందుకు వెళ్ళారంట? వారు సిద్ధపరుచుకున్న సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఆయన దేహమునకు వాటిని రుద్దాలని వెళ్ళారు. ఆ సుగంధ ద్రవ్యములు ఆయనకు వేయాలని వెళ్ళారు. ఆయన లేస్తే చూద్దామని వెళ్ళలేదు. మరొక వచనంలో కూడా ఉంటుంది. మత్తయి సువార్తలో మొదటి 28వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి, ఇక్కడ కూడా సమాధిని చూడవచ్చారు. అక్కడ వారేమి అవి సుగంధ ద్రవ్యాలు ఆయన సమాధిలో ఉన్న ఆయన దేహములకు సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారు. స్పష్టముగా మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనములో విశ్రాంతి దినము గడిచిపోగానే పేరు కూడా కనబడుతుంది. మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొన్నారట. కొనుక్కొని వచ్చారు. లేస్తే చూద్దామని రాలేదు వారు. ఆయనకు సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చారు. ఈ స్త్రీలను బట్టి కూడా యేసు ప్రభుకు బాధనే. బహుశా తిరిగి లేస్తానన్నమాట అందరితో చెప్పారు ప్రభు, పలుమార్లు చెప్పారు. మనకు కనబడుతుంది యోహాను సువార్తలో, ఈ దేవాలయంలో పడబడితే 3 దినాల్లో కడతానన్నారు. రూపాంతర కొండ దిగేటప్పుడు చెప్పారు, నేను మరలా తిరిగి లేస్తాను చనిపోయి అని. అయితే వీరు కూడా ఎందుకు వచ్చారంటే సుగంధ ద్రవ్యములు ఆయనకు పూయాలని వచ్చారు, కానీ సజీవుడైన ప్రభుని చూడాలని వారు రాలేదు. అందుకే అక్కడ దూత ఏమంటున్నారు? 5వ వచనములో ఏమంటున్నారు? లూకాసు సువార్త 24:5లో ఏమంటున్నారమ్మా? వారితో స్త్రీలతో వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు. బాగా వినాలి. ఆయన లేచి ఉంటే మీరు ఇంకా ఆయన మృతులలో ఉన్నాడు అనుకుంటున్నారా? చనిపోయి ఉన్నాడు అనుకుంటున్నారా? సజీవుడైన వారిని మీరు ఇంకా మృతులలోనే వెతుకుచున్నారు. యేసు ప్రభు వారికి ఎంతో బాధ. ఆయన లేచినా కూడా మీరేమంటున్నారు? ఆయన శవాన్ని ఎవరు ఎత్తుకొని పోయారనుకుంటున్నారు. అదే కదా మగ్దలేని మరియ అంటుంది. ఆ మాట కూడా మీకు ఎందుకు వచ్చిందో 3వ భాగంలో కనబడుతుంది. మగ్దలేని మరియను బట్టి కూడా ప్రభువుకి ఎంతో బాధ కలిగింది. ఈ స్త్రీలందరూ కూడా మృతులలో ఎదుగుచున్నారు ప్రభుని. ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూయాలనుకుంటున్నారు, లేచాలనుకోవట్లేదు. అలర్ట్ చేయకూడదు. కూర్చో, సరిగ్గా కూర్చో. లేదంటే అందరూ అక్కడికి వెళ్ళండి, డిస్టర్బ్ చేయొద్దు. లాస్ట్ ప్లేస్ ఇస్తాం, కేక్ ఇస్తాం, అందరూ ఆడికి వెళ్ళండి. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి. ఇటు కూర్చో, ఇటుగా అట్లా ఆడుకోకూడదు. ఇటు బాయ్ ఇట్లా అటు కూర్చోకూడదు. తప్ప ఇటు కూర్చో, అటు తిరిగి కూర్చో. నాకు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు. గమనించాలి ప్రియులారా, ఈ స్త్రీలైన వాళ్ళు
అనగానే బట్టి యేసు ప్రభువుకు దుఃఖము, యేసు ప్రభువుకు అదొక సిలువ. మొదటిగా శిష్యులను బట్టి సిలువ, రెండవదిగా సమాధి ఎందుకు వచ్చిన స్త్రీలను బట్టి సిలువ, మూడవదిగా చూసినట్లయితే మగ్దలేని మరియకు యేసు ప్రభు అంటే ఎంతో ప్రేమ. కానీ ఆమె ఇంకా ప్రభు చనిపోయి ఉన్నారనుకుంటుంది. అందుకేమంటుంది, ఎత్తుకుని పోదునని చెప్పాను. ఎవరితో అంటుంది? మాట్లాడలే కనుకోలేకపోతుంది ప్రభుని, తిరిగి లేచిన ప్రభు. యేసయ్యకి ఎంత బాధ అది. తిరిగి లేస్తానన్నారు కదా, ప్రభు మాట్లాడుతున్నారు, అమ్మా అంటున్నారు కదా. ఆయనను ఆమెకు కళ్ళు తెరవబడలేదు, ప్రభుని గుర్తించలేకపోయింది. అది యేసయ్యకి ఎంతో దుఃఖము, ఎంతో సిలువ. అందుకే పునరుద్ధానం తర్వాత ఆయనకు సిలువలు అన్నారు అయ్యగారు. పునరుద్ధానం తర్వాత యేసు ప్రభువారికి ఎంతో బాధ కలిగింది, ఎంతో బాధపడ్డారు. ఆయనను గుర్తించలేకపోయారు ఆయన శిష్యులు. ఆయనను గుర్తించలేకపోయింది ఎంతగానో ప్రేమించిన మగ్దలేని మరియ. అప్పుడు ప్రభు అంటున్నారు, మరియా అన్నారు. ఏమన్నారు? పేరు పెట్టి పిలిచారు, మరియా అనగానే అప్పుడు గుర్తుపట్టింది. ఏమంటుంది? రబ్బుని, బోధకుడా అంటుంది. కనుక ప్రియులారా, మరియను బట్టి యేసు ప్రభువుకి ఎంతో బాధ కలిగింది. ఇక నాలుగవదిగా చూసినట్లయితే, శిష్యులైన వారు యూదులకు భయపడి గదిలోనే ఉండిపోయారు, తలుపులు వేసుకొని. బయటికి రావట్లేదు. మా ప్రభునే చంపివేస్తారు, మమ్మల్ని చంపుతారేమో. బయట తిరగట్లేదు, తలుపులు వేసుకొని లోపలే ఉన్నారు అందరూ.
ఆయన లేచినాడని తెలిసినా కూడా ప్రభు తిరిగి లేచినారని తెలిసినా కూడా మొదటిగా మనం 4 సువార్తల్లో చదువుతాం. వారు ఫస్ట్ నమ్మలేదు. ఆ స్త్రీల మాటలు వారికి వెర్రి మాటలాగా అనిపించాయి. వీళ్ళకేదో ఎక్కువ యేసు ప్రభు మీద ప్రేమను బట్టి మగ్దలేని మరియ లేచాడని చెప్తుందేమో, అది ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుని అందరూ ఏం చేశారట, తలుపులు వేసుకుని లోపలే ఉన్నారు. ఎవరు బయట తిరగట్లేదు. ఎవరికి భయపడి? యూదులకు భయపడి. చదువు ఒకసారి 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు ఎవరికి భయపడి? యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మోసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. వారు తలుపులు వేసుకొని యూదులకు భయపడి ప్రభు లేచినాడన్నా కూడా నమ్మకుండా లోపల ఉండడం యేసయ్యకు బాధ కాదా? మాట్లాడలేదు. మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? బాధ కాదా? ఎంత బాధో. ప్రభు లోపలికి వచ్చి సమాధానం కలుగునుగా కంటే కూడా నమ్మలేకపోతున్నారు. ఇక 5వదిగా చూసినట్లయితే మరిద్దరు స్త్రీలు, ఇద్దరు శిష్యులు ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళుచు ప్రయాణం చేస్తున్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుచు ఉండగా ప్రభు వారి మధ్యలోనికి వచ్చారు. నడుచుకుంటూ వెళ్ళేవారు ఎవరి గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నారంటే యేసు ప్రభుని గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. త్వరగా ముగిస్తాను నేను, అన్ని చోట్ల త్వరగానే ముగించాలి. ఎందుకంటే నాకు చాలా బాధ అయిపోయింది అక్కడ కార్యక్రమాలు. మీరేమో లేటుగా వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు నాకు. దేవుని సన్నిధికి ఎప్పుడు ఆలస్యంగా రావద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపితే మనకి వారమంతా దీవెన, ఎంతో ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధికి ఆసక్తిగా రండి, పరుగులెడుతూ రండి. మీరు గమనించాలి. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఇక్కడ ఎమ్మాయి గ్రామములకు వెళ్ళే శిష్యులైన వారు కూడా యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? సమాధి దగ్గరికి వెళ్ళారంట స్త్రీలు కొంతమంది. ఆయన లేడంట సమాధిలో. ఏమైపోయాడో, ఎవరు ఎత్తుకుపోయారో, లేచాడని నమ్మట్లేదు. ఆయన కూడా లేచాడని నమ్మట్లేదు. అయితే వారు మాట్లాడుకోవచ్చు ఉండగా వారి మధ్యలోనికి ప్రభు దిగాడు. లూకాసు 24వ అధ్యాయములో మనకు ఆ మాటలు కనబడతాయి. చదువమ్మా. 13వ వచనం నుండి మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న 31వ వచనం వరకు వారి సంభాషణ కనబడుతుంది. 13 లూకా 24:13. ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో
ప్రారంభం చేయగా చేసిన గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. ఆయన గుర్తుపట్టి సంస్కారం ఇచ్చారు. తిరిగి లేచిన తర్వాత వారికి సంస్కారాన్ని ఇచ్చారు. రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆ ప్రబోధన సంస్కారాన్ని ఎప్పుడైతే ఇచ్చారో వారి కన్ను చేయబడ్డాయట, తెరవబడి ప్రభుని చూశారు. అయ్యో ప్రభు ఇంతవరకు మాతో మాట్లాడింది అని ప్రభుతో మాట్లాడదాం అనుకునే లోపు ఆయన ఏమైపోయాడట, అదృశ్యమైపోయాను అన్నాడు. అందుకనే చాలా మంది వారితోనే ప్రభు ఉంటారు, వారితోనే నడుస్తూ ఉంటారు, కానీ గ్రహించలేరు. ఇక్కడ వీరి పరిస్థితి అదే. అంతసేపు ప్రభు మాట్లాడినా, అంత దూర ప్రయాణము వారితో నడుచుచు మాట్లాడుచు అనేకమైన వచనాలు బైబిల్లో ఉన్న మాటలన్నీ గుర్తు చేసి, ఇదిగో నా గురించి ప్రవక్తలు ఇలా రాశారు, నేను చనిపోతానని రాశారు, నేను జన్మిస్తానని రాశారు, నేను మరలా తిరిగి లేస్తానని రాశారు. ఇదిగో ఈ మాట్లాడి ఒకసారి చూసుకోండి అని ఎన్ని మాటలు చెప్పినా వారి కళ్ళు చెప్పడమయ్యా తెరవబడలేదు. అది యేసయ్యకు బాధ కాదా, సిలువ కాదా? సిలువే దుఃఖమే. ఇక ఆరవదిగా చూసినట్లయితే మన ఇండియా దేశమునకు వచ్చిన తోమ, ఎంత గొప్ప తోమ! భారతదేశమునకు వచ్చి దేవుని కొరకు చనిపోయాడు. భారతదేశం అంటే ఇష్టం ఉండేది కాదట తోమాకు. ఈ తోమ యేసు ప్రభు తెచ్చాడంటే నేను నమ్మనుగాక నమ్మనంటున్నా. ఇంకెంత బాధ అంటే ఏమంటున్నాడు ఆయన గాయములలో నా వ్రేలు పెడితేనే తప్ప నేను నమ్మను. బాధ కాదా? యేసయ్యకి ఇది బాధ కాదా? అంత సందేహం. చిన్నప్పుడు ఒక పాట పాడుకునేవాడు, సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోనే వ్రేలు తాకించి చూడు, సందేహమేలా. గమనించాలి, భక్తులు పాట పాడొచ్చు, ఎందుకు నీకు సందేహం? చూడు, ఇక్కడ సందేహించుచున్నాడు. యోహాను సువార్త 20:24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి ఆ చేతులలో నా వ్రేలు పెట్టి మేకులు గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో బలంతో పొడిచాను కదా, పెద్దగా ఉంటుంది గాయం. నా చెయ్యి దూరం ఎంత గాయం ఉంటుంది. నా చెయ్యి పెట్టి ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఎంత బాధ యేసయ్యకు. ముందుగానే చెప్పాడు, లేస్తానని చెప్పాడు. 3 దినాల్లో లేస్తానన్నారు. అప్పటికే అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రభు లేచారని స్త్రీలు మాట్లాడారు, కొంతమంది శిష్యులు మాట్లాడారు, మాకు కనబడ్డారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్కడు మాత్రం నమ్మనుగాక నమ్మనంటున్నాడు. తోమా, సిలువ కాదా, శ్రమ కాదా, ప్రభులకు దుఃఖమా కాదా? అందుకే అతని సందేహం తీర్చడానికి మొదటిగా తోమా లేనప్పుడు ప్రత్యక్షమయ్యాడు. 29వ వచనంలోనికి వచ్చేలోపు తోమా ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు ప్రభు.
యేసు 29. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా ఇప్పటికీ తలుపులు మూసుకునే ఉంటున్నారు. యేసయ్య లేచినాడన్నా కూడా వారికి ఏం లేదు, ధైర్యం లేదు. ఈరోజు కూడా చాలా మంది మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటున్నారు, కానీ ఏమి లేదు, గట్టిగా చెప్పాలి, ధైర్యం లేదు, భయం, రకరకాల తెలుసుకొని క్రీస్తు కొరకే వారు జీవించి చనిపోయారు. ఇక చివరిగా పేతురు గారు సేవను విడిచిపెట్టి మరలా వ్యాపారానికి బయలుదేరారు. ఏం విడిచిపెట్టి? మొదటిగా ఏమన్నాడు యేసు ప్రభు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని తెలిసినా కూడా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని తెలిసినా కూడా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, చదవమ్మా. 21వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్తలో, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము కూడా వస్తామయ్యా, నేను ఒక్కడి వెళ్తే అలాగా, మేము కూడా వస్తామని వారు కూడా బయలుదేరారు. వారు వెళ్ళి తోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచు ఉండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు ఏం చేయలేకపోతున్నారట. ప్రతి చోట ఆయనకు బాధే. ప్రభుత్వం వారికి కనబడ్డ గుర్తుపట్టలేకపోయింది. పిల్లలారా, భోజనములకు మీ దగ్గర ఏమైనా ఉందా? వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన
ఉన్నందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభుని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసుకొని సముద్రములో దుమికెను. దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చి వారు దిగి దరికి రాగానే అప్పుడు అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి దరికి లాగెను. చేపలతో నిండి చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేద్దాము రండి వారితో అనెను. ఆయన ప్రభుని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, పేతురు గారు మరలా వ్యాపారానికి వెళ్ళిపోవడం యేసయ్యకు ఏమైంది? బాధ కాదా? అంటే సేవకు వచ్చిన వారు ఎన్ని శ్రమలైనా ఎక్కడికి వెళ్ళకూడదు? చెప్పాలి గట్టిగా, వెనక్కి వెళ్ళకూడదు. వస్తాయి. సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ వెనక్కు వెళితే ఆయనకు శ్రమ. అమ్మా వినాలి మాటలు బాగా. చాలా మందిని చూస్తాం మేలు పొందే వరకే చాలా మంది కనబడుతున్నారు. అంటే ఇప్పుడే వెళ్ళాలా, మన సంఘంలోనే వెళ్ళాలని కొంతమంది అనుకోవచ్చు, ఈ సంఘంలోనే బయటికి వెళ్ళాలా అని అనుకోవచ్చు కొంతమంది. ప్రతి సంఘములో ఉంటారు వెనక్కి వెళ్ళిపోయిన వారు. ఉన్నారా లేదా? ఎప్పటి నుంచి ఉన్నారు? యేసు ప్రభు కాలం నుంచే ఉన్నారు. మన కాలం ఏంటి? ఎన్ని వేల మంది మేలు పొందారు? లక్షలాది మంది మేలు పొందారు యేసయ్య ద్వారా. ఎంతమంది వచ్చారు ఆయనతో? కొందరే. అందుకే అనేక మంది వెనక్కి వెళ్ళిపోయేవారు ఉంటారు. వెనక్కి వెళ్ళిపోయే వారందరూ కూడా యేసు ప్రభుకి ఏం చేస్తున్నారట? సిలువ వేస్తున్నారు. మరలా సిలువ వేస్తున్నారు.
అనుభవించిన తర్వాత ఇక్కడ బాగా వినాలి మాట, తప్పిపోయిన వాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎంతమంది తప్పిపోతున్నారు? ఒకసారి లేచి నిలబడండి, ఎవరు బయటకు వెళ్ళదు, ముగించుకుందాం. ఎంతమంది తప్పిపోతున్నారు? చాలా మంది తప్పిపోతున్నారు. చెప్పాలంటే మీకు చాలా చెప్పగలను. ఒక రోజు ఒక ఆమె ఒక నెల రోజులు ఫోన్ చేసి ఏడ్చి ప్రార్థన చేసింది. ఆ కుమారునికి 1000 మందిలో ఒకరికి వస్తున్న రోగం. ప్రార్థనలు చేశాం, బలంగా ప్రార్థన చేశాం. జీవముతో దేవుడు ఆ కుమారుని తీసుకుని వచ్చారు. అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తుంది, అయ్యా ఈ కుమారుని సేవకి చేస్తాను. వారి కులస్తులు, నీవు ఆ దేవుని నమ్మితే మేము ఇంటికి రామన్నందుకు మానేసి నేను సేవకురాలు ఇంటికి వెళితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, సేవకిస్తానన్నావు కదమ్మా, కుమారుడు దేవుడు బ్రతికించాడు కదమ్మా అంటే, ఆమె మాకిచ్చిన సలహా ఏంటంటే, నా కుమారుని దేవుని సేవకు వాడుకోవాలంటే ఆయన చిత్తములో ఉన్నప్పుడు ఆయనే నడిపించుకుంటానులేయ్యా అంటుందామె. మరలా ఏమంటుందట అందరితో, మేము మందిరం మానేస్తే అయ్యగారు మా ఇంటికి రాలేదంటున్నారు. వెళితేనేమో మాతో ఏమంది, ఇక మేము మందిరానికి రాము, సేవకి ఇచ్చారు కదా మన సేవకు దేవుడు నడిపించుకుంటాను అయ్యా. రాజన్న అని ఒక క్యాండిడేట్ చూసాం మేము. ఎంతమంది 4 కొడుకులు మోసుకొని వచ్చారు రాజన్నను. తప్పిపోతే ఎంత ప్రమాదమో చూడండి. అట్టి వారిని నూతన పరచుట, క్షమాపణ పొందుట సాధ్యం. యేసు ప్రభుని విడిచిపెట్టి బాగుంటామని అనుకోవద్దు, పొరపాటు. చావైనా బ్రతుకైనా ఎవరి కోసం ఉండాలి. దాదాపుగా నాకు 4 రోజుల నుంచి నాకు గుండెల్లో చాలా ఒక బాధగా ఉంది. మాట్లాడాలనుకుంటాను, ఈరోజు ఇలా మాట్లాడుతున్నట్టు దేవుని కృప. హాస్పిటల్కి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. నేను వెళ్ళనని తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే నాకు డాక్టర్ ప్రభే ఉన్నాను, ఎప్పుడో చచ్చేవాడిని బ్రతికించాను. ఇది ఇలాగే ఆగిపోయినా నాకు బాధ లేదు, ఇలా వాక్యం చెబుతూ మరణించిన నాకు సంతోషం. నా ప్రభుని మాత్రం నేను విడువను. నా ప్రభు మీద ఆధారపడే బ్రతకాలు చివరిలో. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవకునిగా చాలా మంది వెనక్కి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఈ రాజన్న బాగైపోయాడు, ఎన్ని మేలు పొందాడో. ఆ క్యాండిడేట్ కనబడినప్పుడల్లా నాకు మొక్కేవాడు, నేనేనప్పా నేనేమో నానల్లప్పా. ఆ క్యాండిడేట్ నేనేనప్పా అంటే నానల్లప్పా. యారు? దేవుని వైపు చూడు. నేనే పాటేవాడిని. నీకు నాకు ఆధారం దేవుడే. నిన్ను నన్ను బ్రతికించింది దేవుడే, నేను కాదు స్వస్థపరిచింది నిన్ను. ఏ సేవకుడు కాదు స్వస్థపరిచేది, దేవుడే. ఎవరికైనా స్వస్థత కావాలంటే మోసుకుని వచ్చిన రాజన్నను దేవుడు డాక్టర్లు చచ్చిపోతారని పంపించారు. బాగైపోయినాడు.
కూడా ఉన్నాయి పనులు. ఎందుకంటే చిన్నప్పుడు సరిగా బ్రష్ లేక, అందుకే పిల్లల్ని తిడుతూ ఉంటాను చాలాసార్లు. నా పనులు పాడైపోయాయి, చూపించుకుందామంటే అమ్మగారికి నాకు పనులు కొన్ని డ్యామేజ్ అయ్యాయి. హాస్పిటల్కి వెళ్దామంటే కుదరట్లేదు. ఎందుకంటే వచ్చిన సొమ్ము వచ్చినట్లుగా ఎంత మిగిలించి అలా కడుతున్నామో, కొంత అప్పు వడ్డీలు కడుతున్నాము. ఆ శ్రమ మాకు మాత్రమే తెలుసు. పన్ను నొప్పులు ఉన్నాయి, నష్టం దిక్కాలా పోతే పోని అంటే అజాగ్రత్తగా ఉన్న చూపించుకోవాలి అనుకుంటున్నాను. ఈ వారం 2 సంవత్సరాల పైన అయిపోతుంది. కావట్లేదు, కుదరట్లేదు. వచ్చిన సొమ్ము వచ్చినట్లుగా ఏదో ఒక ఖర్చు, ఏదో ఒక సేవ ఖర్చు. వచ్చే నెలలో 3 రోజులు మీటింగ్ జరగాలి. ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాం. 3 రోజులు గ్రాండ్గా కాకపోయినా ఒక్కరోజైనా చేద్దాం. 3 రోజులు మీటింగ్ ఉంటుంది, ఒక్కరోజే ఒక దైవ సేవకుడిని పిలవడం జరిగింది. మొదటి రోజు మన మిషన్ సేవకుడు ఒక ఆయన తెలంగాణ నుండి ఆయన పిలిచాం. ఆ పాస్టర్ గారు, దేవదాసు పాస్టర్ గారు వస్తున్నారు తెలంగాణ రాష్ట్రం నుండి. రెండవ రోజున కోట్రేస్ పాస్టర్ గారిని పిలిచాం. రెండవ రోజు ఆయన వస్తానన్నారు. ఇక వేరే పాస్టర్లను పిలిస్తే డిమాండ్ చేస్తారు, ఎంత ఇస్తే వస్తా. కొట్రేస్ పాస్టర్ మాత్రం ಪಾಸ್ಟ್ರೆ ನಾನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ರೆ ಕೂಡ ಯಾರನ್ನೇ ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಲ್ಲ. ನಿಮಗೇನು ದೇವರು ಪ್ರೇರೇಪಣೆ ಕೊಟ್ಟಿದ್ರೆ అదే కొట్టు. అది నాకు చాలా నచ్చింది ఆయనలో. అందుకని రండయ్య అని చెప్పాను. రెండవ రోజున కోట్రేస్ పాస్టర్ వస్తున్నాడు. 14, 17వ తారీఖు చేయాలనుకున్నాను, కానీ శనివారం మరలా ఆదివారం ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక రోజు ముందే 14, 15, 16వ తారీఖు ముగింపు 3 రోజులు ఈ మందిర వార్షికోత్సవ సభలు. ఎంత ఇబ్బంది ఉన్నా ప్రతి సంవత్సరం సభలు మాత్రం ఏం చేయకూడదు, ఆఫ్ చేయకూడదు. ఒక సంవత్సరం ఆఫ్ చేస్తే